ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు చూద్దాం కొన్ని. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడు అనియు దాసురాలవనియు. ఎందుకంటే దేవుని పిల్లలు కొంతమంది స్త్రీలు కూడా చక్కగా వాడబడుతున్నారు కనుక ఈ లోకంలో అక్కడ స్త్రీలకు కూడా మంచి అవకాశం ఉంది కనుక నీవు నా దాసుడు అనియు నా దాసురాలవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఎన్ని వచ్చినాయి చూడండి. ఆయన ఏర్పరచుకున్నాడు మనల్ని. ఏర్పరచుకున్నానని కూడా చెప్పినా నీతో అని చెప్తున్నాడు. అవును, చాలామందితో దేవుడు ఇలాగనే మాట్లాడుతూ ఉంటాడు. నీకు తోడై ఉన్నాను, ఎవరు నీకు తోడు లేకపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకము. మనం కొన్ని విషయాలలో చాలాసార్లు భయపడతాం. మనకు తెలియకుండానే మనకు భయం వచ్చేస్తూ ఉంటుంది. కానీ అటువంటి విషయంలో కూడా దేవుడు భయపడొద్దని చెప్తుండు. ఒక ధైర్యం ఇస్తున్నాడు అనమాట. ఒక మాట మనకి ఇస్తూ ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను చెప్తా ఉన్నాడు. నేను నీ దేవుడను. అవును, ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక, నా దేవుడై ఉన్నాడు కనుక ఇంకా మనకి భయపడొద్దు అనమాట. దిగులు పడకము. కొన్ని విషయాల్లో దిగులు చెందుతూ ఉంటాం కదా. ఆ దిగులు, ఆ చింత, ఆ భయము అన్నీ కూడా వదిలిపెట్టు అని చెప్తా ఉన్నాడు. నేను నిన్ను బలపరుచును. ఆయన బలపరిచే దేవుడు. బలహీన సమయంలో ఆయన బలపరచకపోతే మనము లేవలేం, తిరగలేం, మాట్లాడలేం కదా, నడవలేం. అలాగా. ఎందుకంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు అనమాట బలహీన సమయంలో. అలాగా మనము ధైర్యంతో దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను బలపరుస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నాకు ధైర్యం ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు అని చెప్పేసి మనకు కూడా ఒక విశ్వాసం అనేది మనలో ఉంటా ఉంటుంది అనమాట. నీకు సహాయం చేయవాడను నేనే. ఏ విషయంలో నీకు సహాయం అందట్లేదో ఆ విషయంలో కూడా మనం దిగులు చెందుతూ ఉంటాం, కలవరపడతా ఉంటాం కదా, భయం చెందుతూ ఉంటాం. కానీ ఆ విషయంలో కూడా నీకు ఏటి నుంచి ఏ సహాయం అందట్లేదో, నువ్వు దేని కొరకు ప్రయత్నం చేస్తున్నావో అయినప్పుడు కూడా నీకు సహాయం చేయవాడని నేనే. మనుషుల సహాయం వ్యర్థం, నా వైపు చూడు, నా సహాయం కోరుకో అని చెప్తున్నట్టుగా ఉంటుంది ఈ మాట. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఆయన హస్తము సాపితే ఇంకా ఆదుకోవటమా? ప్రతి విషయంలో మనల్ని ఆదుకుంటానే ఉన్నాడు కదండి. ఎన్ని విషయాల్లో నన్ను ఆదుకోలేదు మనల్ని, దేవుని పిల్లలుగా మనల్ని చాలా విషయాలలో మనం మర్చిపోతాం. కానీ ఆ మేలులు మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది వాక్యం కదా. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తుంది వాక్యం. అందుకని ఆయన చేసిన మేలులు ఏ ఒక్కటి కూడా మనం మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే మరలా ఏం చేస్తాడు దేవుడు? ఇంకొక అద్భుతం, ఇంకొక సహాయం మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. ఇంకొక ఆశ్చర్యకార్యం జరిగిస్తూ ఉంటాడు అనమాట. అలాగా ఈ వాగ్దానం చదువుతున్నప్పుడు చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. నా దాసురాలు, నీవు నా దాసుడివి, నిన్ను నేర్పరచుకున్నా, నీకు తోడయ్యున్నా, భయపడకము, నీ దేవుడను, దిగులు పడకము, నీకు సహాయము చేయవాడను, నిన్ను బలపరచువాడను, నా దక్షిణ హస్తముతో. ఆయన హస్తము చాపితే ఆశీర్వాదం. ఆయన హస్తము చాపకపోతే మనం ఇక్కడ ఈ విధంగా సజీవంగా ఉండమన్నమాట. ఆయన హస్తం మనకి ప్రతి క్షణము కూడా మనల్ని ఆదుకుంటూనే ఉన్నది. ఇంకా ముందు కూడా ఆదుకోబోతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వచనం. ఈ ఈ ఈ వాగ్దానము, ఈ మాటలు మీరు 1-2 సార్లు చదువుకోండి. మీ జీవితంలో ఏమేమి సహాయాలు కావాలి, ఏ విషయంలో మీరు దిగులు చెందుతున్నారు, ఏ విషయాల్లో మీరు అధైర్యపడుతున్నారు, భయపడుతున్నారు, ఏ విషయాల్లో మీరు అంటే ఒంటరితనం అనుభవిస్తున్నారు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాడు. ఎవరు నిన్ను మర్చిపోయారు, ఎవరు నిన్ను విడిచిపెట్టారు, అయినా పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉన్నా. అసలు ఆయన తోడుగా ఉంటే ఇంకే దిగులు ఉండదు, ఏ భయం ఉండదు, ఏ భీతి ఉండదు. ఆయన మనకు తోడుగా ఉంటే చాలు.
ఆయన మన కాపరి. మనల్ని నడిపిస్తా ఉంటాడు. మనల్ని బలపరుస్తా ఉంటాడనమాట. నీకు బలహీన సమయంలో మనం కృంగిపోతా ఉంటాం కదా! అనారోగ్యం వచ్చినప్పుడు. అటువంటి సమయంలో కూడా నిన్ను బలపరుస్తా ఉంటాడనమాట దేవాది దేవుడు. ఆయన బలపరచకపోతే, ఆయన ముట్టి స్వస్థపరచకపోతే మళ్ళా మనం లేవలేం. కదండీ! ఎంత చక్కటి వాగ్దానము ఇందులో మరి ఉన్నాయంటే దీనిలో ఉన్న అర్థమంతా కూడా మీరు 1, 2 సార్లు ఈ వాగ్దానం చదవండి. దానిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మీరు తీసుకోండి. దీవించబడండి. ఆమేన్.